మాసంలో ఉపవాసం ఉండే వారికి సహాయకులుగా ఉండే మౌజం ఇమాం యాదాపీర్ రంజాన్ సందర్భంగా నగదు బహుమతి అందజేసిన డాక్టర్ బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి. గత 3 ఏళ్లుగా ఆత్మకూరు పట్టణంలోని 12 మసీదులకు చెందిన మొత్తం 40 మంది అల్లా సేవకులకు అందిస్తున్న నగదు బహుమతిని ఈ ఏడాది కూడా అందజేసిన బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారికి సహాయకులుగా మహమ్మద్ సాదిక్ హుస్సేన్ మరియు షరీఫ్లు ఆత్మకూరు పట్టణంలోని పెద్ద మసీదుగా పిలువబడి జామియా మసీదు ముత్తుబల్లి షేక్ అహ్మద్ బాషా, సెక్రటరీ మొహమ్మద్ సాదిక్ హుస్సేన్, స్థానికులు మొహమ్మద్ ముజ్జు, సయ్యద్ మున్నా తదితరులు హాజరయ్యారు. ఆత్మకూరు పట్టణం నందు గత 4 సంవత్సరాల నుంచి డాక్టర్ బిఎస్ఆర్ ట్రస్ట్ తరఫు నుంచి రంజాన్ మాసంలో ఇమాములకు గౌరవవేతం కింద పారితోషికం ఇస్తున్నటువంటి బిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత తారకన్న గారికి ముందుగా కృతజ్ఞతలు. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారి పేరు మీద ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్ట్ కింద వాళ్ళ నాన్నగారు మొట్టమొదటిసారిగా డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఆయన తదనంతరం మన తారకన్న ఇక కొనసాగించడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఆత్మకూరు టౌన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆత్మకూరు మండలం మొత్తం ఉన్న మసీదులు ఉన్నటువంటి ఇమాములకు, మౌజన్లకు, ఆఫీస్ స్టాఫ్లకు అందరికీ గౌరవ పారితోషికం కింద ఇస్తున్నటువంటి డాక్టర్ బొమ్మిరెడ్డి రవిరెడ్డి గారితో కలిసి మొట్టమొదటిసారిగా రంజాన్ పవిత్ర మాసంలో మసీదులో ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని మసీదుల పేష్మాములకు, మౌజన్లకు, యాదాఫీసులకు గౌరవ పారితోషికం అందించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు కూడా గౌరవ పారితోషికం ఆత్మకూరు పట్టణంలో ఉన్న పెద్ద మసీదు జామియా మసీదులో డాక్టర్ బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి అందరినీ ఆత్మీయంగా పలకరించి ముందస్తు శుభాకాంక్షలు తెలిపి వారికి గౌరవ పారితోషికాన్ని అందించి సుఖ సంతోషాలకు మీరు పండుగలు చేసుకోవాలని ఆకాంక్షించినారు.